ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ గ్రహానికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. కమెంట్స్ చూస్తూ ఉంటే అక్యురేట్ గా చెప్తున్నారు అని చెప్తూ ఉన్నారు. దట్స్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే చేసినటువంటి రీసెర్చ్ అట్లా ఇట్ ఈస్ పేయింగ్ బ్యాక్. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది, అందుకే నేను చాలా ఇష్టం. ఆ ఇష్టం మీద ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటాను. రీసెర్చ్ చేస్తూ ఉన్నారు వీళ్ళని చక్కగా రీసెర్చ్ చేయడం అనేది చేస్తున్నారు. ఇక శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏమిటా 3 నక్షత్రాలు, ఎలా ఉంటారు వీళ్ళు, అలాగే వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ దేవతారాధన ఖచ్చితంగా చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. తప్పకుండా. శుక్ర నక్షత్రం గురించి మనం మాట్లాడుకుంటే చాలా చక్కగా ఆనందంగా సంతోషం ఆడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ నక్షత్రాల వాళ్ళు చాలా ప్లెజెంట్ గా కనిపిస్తారు, చాలా మంచి వాళ్ళు కూడా. ఏ విషయంలో అయినా సరే, ఏది ఉన్నా సరే ముందు చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. మనసులో ఏమైనా ఉండేది వాళ్ళకి. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే కలియుగంలో నీ మనసులో నీకు ఏమైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఎదుటి మనిషితో నువ్వేమైనా మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, ఎలా ప్రజెంట్ చేస్తున్నావు. నీకు వాళ్ళు నచ్చకపోయినా సరే ప్రెజెంటేషన్ బాగుంటుంది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు నచ్చలేదు నాకు, అయినా వాళ్ళు మేము మీతో మాట్లాడమండి అని చెప్పారు. ప్రజెంటేషన్ నీట్గా చెప్పేసి మళ్ళీ ఇంకోసారి నాకు తీసుకురాకండి వాళ్ళని, నాకు వాళ్ళంటే పడదు అని వీళ్ళకి చెప్పేస్తారు. అంత ప్రెజెంట్ కూడా. అంటే వీళ్ళు మాత్రం చెప్తే నమ్మరు కూడా అసలు. మీ గురించి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారండి, మీరు ఇంకోసారి వెళ్ళకండి, భలే వాళ్ళే అదే చాలా మంచి వాళ్ళు, వీళ్ళు కావాలి చెప్తున్నారు పుల్లో పెట్టుకొని అని తత్వం తప్ప వాళ్ళు చేశారు ఈ పని అని చెప్పి ఎవ్వరు అనుకోరు. అంత ప్లెజెంట్ గా ఉంటారు వీళ్ళు. భరణి నక్షత్రం మనం తీసుకుంటే, భరణి నక్షత్రంలో అమ్మాయిలు అబ్బాయిలు తీసుకుంటే, అమ్మాయిలు చాలా చక్కగా చాకచక్యంగా చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉంటారు. ఎంత యాక్టివ్గా ఉంటారంటే అసలు ఇది పెద్దగా నన్ను బ్రహ్మాండంగా చూసేస్తుందేమో, ఇంత బ్రహ్మాండంగా చూసుకుంటుందేమో నన్ను అని చెప్పి అన్ని బాధ్యతగా ఉంటారు. అమ్మమ్మ నువ్వు మాత్రలు వేసుకున్నావా, నాయనమ్మ నువ్వు తీసుకున్నావా, నాన్న ఇది తిన్నావా, మా అమ్మ తిన్నావా, ఇంట్లో కలివిడిగా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అన్ని విషయాల్లో బయట విషయాలన్నీ అని చెప్తూ ఉంటుంది. అంత తెలివిగా మనకు కనిపిస్తుంది. అబ్బాయిల విషయంలో వస్తే బాగా బ్రహ్మాండం చదువులు చదువుతారు, సీరియస్గా చదివేస్తుంటారు. మరి చాలా మంది పండితులు ఉన్నారు ఈ దాంట్లో, రైటర్స్. మనకి చాలా మోస్ట్గా చెప్పాలి అంటే జ్యోతిష్ పండితులు ఎక్కువ భరణి నక్షత్రంలో. జ్యోతిష్యం మీద, శాస్త్రం మీద చాలా పట్టు ఎక్కువ. దాన్ని సాధించాలనే కుతూహలంతో వాళ్ళు ఎంత బాగా చదువుతారంటే పిహెచ్డీ చేసే వాళ్ళు, డబుల్ పిహెచ్డీ చేసే వాళ్ళకు ఉన్నారు భరణి నక్షత్రంలో. అద్భుతం. బ్రహ్మాండమైన రాణింపు, గుర్తింపు వీళ్ళకుంటుంది. అయితే వీళ్ళకున్న విషయాల్లో భరణి నక్షత్రంలో కొన్ని మైనస్లు ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. తర్వాత మనం పుబ్బాకి తీసుకున్నాం. సో పుబ్బా నక్షత్రంలో వచ్చినప్పటికి చాలా అందంగా చాలా నాజుగ్గా ఉంటారు అమ్మాయిలు, చాలా బాగుంటారు. చూడడానికి అసలు ఎంత ఆకర్షణీయంగా అనిపిస్తారంటే ఇంత అందంగా ఉంటారా కూడా అనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళు నలుపు నుండి తెలుపు ఉంటారు, 2 రంగుల్లో కూడా వాళ్ళు అందంగా కనిపిస్తారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు అన్నమాట. అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి వాయిస్ చాలా బాగుంటుంది, వాళ్ళు చేసే పనులు, కేరింగ్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వీళ్ళకి బాగుంటాయి. అయితే వీళ్ళకి 2 మైనస్లు ఉన్నాయి, అవి కూడా నేను మళ్ళీ చెప్తాను లాస్ట్లో చెప్తాను. అలాగే తర్వాత మనం తీసుకుంటే నక్షత్రాలని, పూర్వాషాఢ నక్షత్రం. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అని చెప్పను, తెలివైన వాళ్ళు చెప్తాను. అదే చదువులు చాలా తక్కువ. చాలా మంది ఎడ్యుకేషన్ మినిమం 10th డిగ్రీలో అలా ఆపేసిన వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఏదో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు తక్కువ. ఇప్పుడు మన భరణి నక్షత్రం తీసుకుంటే పిహెచ్డీ, డబుల్ పిహెచ్డీ చేసే వాళ్ళు ఉంటారు, ఎంఏలు, డబుల్ పిహెచ్డీలు, శాస్త్ర పండితులు, ఇవన్నీ కావ్యాలు, గ్రంథాలు రాసిన వాళ్ళు అందరూ ఉంటారు. పుబ్బాని తీసుకుంటే సైంటిస్టులు, తర్వాత ఒక రీసెర్చ్ ఓరియంటర్ లో సెంటర్స్ లో వీళ్ళు అడ్మిన్స్ గా పనిచేయడం, దానికి సంబంధించిన హెచ్ఆర్ గా పనిచేయడం, హై ఎడ్యుకేషన్ ఫుల్ గా ఉంటుంది వీళ్ళది. ఇక పూర్వాషాఢ తీసుకున్నప్పటికి చాలా లీస్ట్ ఎడ్యుకేషన్ విషయం చాలా తక్కువ. మనం వేళ మీద లెక్క పెట్టచ్చు. ఎవరన్నా చదివామండి అంటే వాళ్ళ జాతక లగ్నం బ్రహ్మాండంగా ఉండొచ్చు, యోగం అయి ఉండొచ్చు, అది చదివి ఉండొచ్చు. 90% పూర్వాషాఢ చదువు ఉండదు, చదువు తక్కువ, పని ఎక్కువ. గురు పాలిత రాశిలో ఉన్నారు వీళ్ళకైనా చదువు, అందుకే కదా చదువు లేకపోతే వీళ్ళు రాణిస్తారు. చదువుతో ఏం సంబంధం లేదు, చదువు సంబంధం లేకుండా రాణిస్తారు, బ్రహ్మాండంగా రాణిస్తారు. 10th కూడా పాస్ అవ్వరు వాళ్ళు, కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళే. సో విపరీతం తెలివితేటలు వాళ్ళు, తెలివైన వాళ్ళు. మళ్ళీ వీళ్ళకి కూడా మైనస్లు ఉన్నాయి, ఇవని చెప్తాం. సో మనం ఇక్కడ భరణి, పుబ్బ, తర్వాత పూర్వాషాఢ 3 నక్షత్రాలకి 3 మైనస్లు ఉన్నాయి. సేమ్ నక్షత్రాలకి సేమ్ ప్రాబ్లమ్స్ కాదు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ భరణి నక్షత్రం వాళ్ళకి విపరీతమైన కోపము, భార్య మాట వినరు, భార్యని హేళనగా చేస్తారు, భార్యని హీనంగా చూస్తారు కొంతమంది, అది వీళ్ళకి దోషం. అలా చూడకుండా ఉన్నారు అదృష్టవంతులే. ఇక వీళ్ళ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా తీయలేరు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ అదృష్టం.
ఇది వీళ్ళ అదృష్టమైంది. ఉమ్. భార్యని ఏమనుకుంటా, భార్యని ప్రేమగా చూసుకుంటే. తర్వాత పుబ్బ నక్షత్రం, వివాహం వీళ్ళకి సకాలంలో చేయకపోతే వివాహం అవ్వదు. అవ్వదా అవ్వదు జీవితంలో అసలు? అస్సలు. మనకి పెళ్లి కాని నక్షత్రాల్లో మనం తీసుకుంటే 1 భరణి, 2 పుబ్బ, 3 ఆశ్లేష. వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవు. అంటే టైం చేయకపోతే. ఓకే. ఎప్పుడండి కరెక్ట్ టైం ఎప్పుడు వీళ్ళకి 20 నుంచి 25 లోపు చేయాలి వీళ్ళకి పెళ్లి. చేసేయాలి? ఉంది. మేము 26, 27 చేసుకుంటే అదృష్టం ఉన్న వాళ్ళకి అవుతుంది. 26, 27 ఏదంటే దశలు ఒకరు యోగిస్తే, లగ్నానికి దశ యోగిస్తే ఒక 27, 28 అవ్వచ్చు. ఉమ్. కానీ నేను 90% పీపుల్ చూస్తుంది ఏంటంటే 25 నుంచి 26 లోపు చేశారు వాళ్ళ వివాహాలు. చంద్రదశ లోపు చేసేసారు అంతేనా అంతే. మీరు అనేది? చంద్రదశ అంతే అంతే. చంద్రదశ లోపు శుభ్రం చేసేసారు. చేసేస్తే ఉమ్. వివాహాలు చక్కగా బ్రహ్మాండమైన ఉమ్. గుర్తింపు రాణింపు ఉంటుంది. లేకపోతే అవ్వదు. ఉమ్. తర్వాత వీళ్ళు లైఫ్ లో సాధించవలసిన అన్ని కొన్ని 40-45 ఇయర్స్ సాధిస్తారు వీళ్ళు. ఓకే. సో ఆ పట్టుదలలో బద్దకించకుండా వీళ్ళు పనులు చేసుకుంటే భరణి నక్షత్రమైనా అంతే, పుబ్బ నక్షత్రం అంతే. ఓకే. 40-45 ఇయర్స్ లో వీళ్ళు సాధించవలసిన అన్ని గుర్తింపు సాధించుకొని సెటిల్మెంట్ అనేది రావాలి వీళ్ళకి. ఓకే. ఆ తర్వాత వీళ్ళకి లైఫ్ లో సెటిల్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఉమ్. అవ్వలేదు. 45 తర్వాత నేను ఇప్పుడు కాదు, నేను 45 తర్వాత చూద్దాం అని అన్నారా అయిపోయింది. ఇంకా అక్కడ సాధించేదే ఉండదు. ఇంకా అయిపోతుంది. ఉమ్. ఇది వీళ్ళు చూసుకోవాల్సింది. ఇక పూర్వాషాదకి వస్తే వీళ్ళ లైఫ్ స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి వీళ్ళు కష్టపడుతుంటారు. చిన్నప్పటి నుంచి బిజినెస్ చేస్తుంటారు కనుక వీళ్ళకి 40 ఇయర్స్ వరకు నార్మల్ కష్టాలు ఉంటాయి. 40 తర్వాత అన్ని అదృష్టాలు చూస్తారు వీళ్ళు. ఓ ఓకే. వీళ్ళకి 40 తర్వాత జీవితంలో అన్ని అదృష్టం, సుఖము, సంతోషం, ఆనందం అన్ని వచ్చేస్తాయి. ఇది వీళ్ళకి. అద్భుతం. వీళ్ళకి 40 లోపే అన్నీను. ఉమ్. తర్వాత నుంచి వీళ్ళకి కొంచెం కష్టాలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి 40 తర్వాత నుంచి కష్టాలు పోతాయి వీళ్ళకి. ఉమ్. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. ఓకే. ఓకే. ఈ దేవతారాధన ఒక్కసారి చెప్పేసేయండి 3 తప్పకుండా. నక్షత్రాల వాళ్ళు. సో భరణి నక్షత్రం వాళ్ళకి దేవతారాధన, శివుని ఆరాధించడం. ఎక్కువ శివుని ఎంత ఆరాధించినా, భార్యని గౌరవిస్తే వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి. ఓకే. అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త. ఓకే. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చూసి సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆరాధన చేయాలి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన కొంచెం హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్స్ ఇవే వచ్చే అవకాశం ఉన్నాయి కదా, సూర్య ఆరాధన చేయడం. ఓకే. పూర్వాషాఢ వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ పూజిస్తూ ఉండాలి వీళ్ళు. ఓకే. అంతే. వీళ్ళు చాలా అదృష్టవంతులుగా మారుతారు వీళ్ళు. ఆహా అమేజింగ్ అండి. చాలా అద్భుతంగా తెలియజేశారు. మార్చుకోవాల్సినటువంటి అంశాలని కూడా చాలా క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి ఇవి మార్చుకుంటే ఇక జీవితంలో తిరుగుండదు అని చెప్తున్నారు. డెఫినెట్ గా కన్సిడర్ చేయాలి ఈ శుక్ర నక్షత్రాలు. అద్భుతం అండి. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.